కాటమరాయుడు కిదర్ హై, గబ్బర్ సింగ్ గాయబ్. కారణం ఎవరు? పవర్ స్టార్ మిస్సింగ్ మతలబు ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరోగానే కాదు, జనసేనానిగా కూడా ఇప్పుడు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఎవర్ గ్రీన్ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఏకైక హీరో పవన్ కళ్యాణే. ఈ స్టార్ హీరో ఇప్పుడు కొద్ది రోజులుగా కనిపించకుండా పోయారు. ముఖ్యంగా కాటమరాయుడు ఫెయిల్యూర్ తర్వాత పవన్ కనిపించడం మానేశారు. దాసరి చనిపోయినప్పుడు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారే కానీ ఒక్క మాట మాట్లాడలేదు. సినిమాల షూటింగ్ హడావుడి కూడా ఇప్పుడు లేదు. మరోవైపు పొలిటికల్ గా హోదాపై పోరాడదామని ఓసారి, దక్షిణాది వాళ్లపై ఉత్తరాది వాళ్ల పెత్తనం ఏంటని మరోసారి గళం వినిపించిన పవర్ స్టార్ ఇప్పుడు ఖాళీగా ఉన్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ సైలెన్స్ ఎందుకని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2019 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారా? అందుకోసం అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? టీడీపీతో ఇప్పటికే దూరం జరిగిన పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టి వెళతారా? లేదంటే ఒంటరిగానే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు స్కెచ్ రెడీ చేసే పనిలో ఉన్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత ఎన్నికల్లో తమకు అండగా నిలబడి ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రస్తుతం తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి దృక్పథంతో ఉన్నారు? వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని అంటున్న పవన్ ను చంద్రబాబు ప్రత్యర్థిగా భావిస్తున్నారా? లేక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ను చంద్రబాబే వ్యూహాత్మకంగా బరిలో నిలపబోతున్నారా? రాష్ట్ర రాజకీయ పరిశీలకుల్లో ఇలాంటి అనుమానాలు నెలకొని ఉన్నాయి. హామీల అమలులో ఫెయిల్ అయితే ప్రశ్నిస్తానన్న పవన్ హోదాపై ఏం చేయబోతున్నారు? వేల కోట్ల ప్రజాధనం భూ కబ్జాల రూపంలో తరలిపోతుంటే, టీడీపీలోని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే పవర్ స్టార్ మౌనం వెనుక కారణం ఏంటి? గబ్బర్ సింగ్ గాయబ్ ఎందుకయ్యాడు? కాటమరాయుడు కిదర్ హై అని ప్రశ్నిస్తున్నారు పవన్ అభిమానులు.